ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యః నమస్కారः. నమస్కారం అమ్మా అందరికి. నమస్తే అండి నమస్కారం. అందరికి. సర్వేభ్యः నమస్కారः. నమస్తే అమ్మా. అక్కడ నేను పాస్ చేసిన, ఇంకా తను బహించి వచ్చాక చెప్తారు. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఏ గణ ధాతు సే కర్త ఏవం కర్మ మే అచ్ ప్రత్యయ సే గణ శబ్ద నిష్పన్న హోతా హై. గణ శబ్దం ఎట్లా వస్తుంది? అది కర్త ఏవం కర్మమే గణ అనే ధాతువు నుంచి అచ్ ప్రత్యయం తీసుకొస్తే ఏమొస్తుంది? మిగిలింది గణ, అంతే. అలా వచ్చింది. అర్థ సమూహ హోతా హై. ఏంటి గణ అంటే అర్థం ఏంటి? సమూహము కదా. గణం అంటే సమూహం అంటాం కదా. గణము ఆ. సమూహం. किंतु यह पद्य पाद घटक अक्षर त्रय समुदाय को गण कहते हैं छंद शास्त्र में. ఓకే. ఇక్కడ గణం అంటే సమూహం అని కాకుండా ఇక్కడ ఏమన్నారు, కింతు యహ పద్యపాద ఘటక అక్షర్ త్రయ సముదాయకో. త్రయ సముదాయం అంటే మూడు మూడు ఉంటాయి చూడండి, ఆ సముదాయాన్ని గణం అన్నారు కదా ఛంద శాస్త్రంలో. ప్రాయ అవి గణాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 గణ होते हैं. जैसा कि छंदो मंजरी में कहा गया है कि कहा गया है. అవే అదేంటంటే అంతే అవే మెరస్త జబ్ నగ. సో మెరస్త జబ్ నగైర్ లాంతర్ నాంతైరేభి విర్ దశభిరక్షరైః. సమస్తం వాంగ్మయం ఒక్క నిమిషం. మ్యరస్త జబ్నగైర్ లాంతైరేభిర్ దశభిరక్షరైః. అవి ఇవన్నీ అనమాట. మా ఫస్ట్ది, తర్వాత యా సెకండ్, ఇక్కడ సెకండ్ దాంట్లో ఫస్ట్ది. అన్ని ఫస్ట్ లెటర్స్ తీసుకున్నారు. రా, తర్వాత సా, తర్వాత తా. ఇదంతా ఇట్లా ఎవరికి వచ్చింది? పాణిని మహర్షి ద్వారా కదా. అదే. ఓం నమస్తే బహన్జీ. నమస్తే. నమస్తే. ఇది ఎందుకో నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. సర్వేభ్యో నమః. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అందరికి నమస్కారం అండి. సర్వేభ్యో నమః. సర్వేషాం మంగళం భవతు, శుభం భూయాత్. అయిపోయింది. ప్రారంభం అయ్యిందా? లేదు, ప్రార్థన అయింది అంతే. ఇంకా నీకోసమే వెయిట్ చేస్తాను. ఓకే. అత్ర భాషకి ఛందస్సులో కొంచెం తేడా వస్తుందండి. మీరు కొన్ని అడిగారు కదా నాకు ఆ రోజు. రంగా గారు అనుకుంటా అడిగింది. రాలేనట్టుంది. ఇంకా రాలేదా? నాది రంగా గారు రాలేదు. పర్వాలేదు. అయితే తెలుగులో ఏంటంటే 2 గణాలకు కూడా ఛందస్సు ఉంది, 2 వర్ణాలకు కూడా ఛందస్సు, 2 వర్ణాలకు ఛందస్సు. కానీ సంస్కృతంలో 3 వర్ణాలకి ఛందస్సు గణం అంటాం. ఛందస్సులో 3 వర్ణాలకి గణం అంటాం తప్ప 2 గణాలకి విడిగా లేదు. నేను అది శ్లోకాలు అంటే లౌకిక ఛందస్సు, వైదిక ఛందస్సు 2 చూశాను. అంటే కొన్నిటికైతే గణ విభజన కూడా లేదు. ఇప్పుడు అనుష్టుప్ ఉంది కదా, అంటే పరిచయం ఇస్తున్నాను. అనుష్టుప్లో గణ విభజన లేదు, 8 వర్ణాలు. గాయత్రికి గణ విభజన లేదు, 8 వర్ణాలు 3 పాదాలు. అనుష్టుప్కి 8 వర్ణాలు 4 పాదాలు. శార్దూలం ఉంది కదా, శార్దూలంకి మనకు గణ విభజన ఉంది. శార్దూలము ఇవన్నీ కూడా లౌకికం. శార్దూలము, మత్తేభము, తర్వాత ఉత్పలమాల, చెంపకమాల, ఇవన్నీ 4 కూడా సంస్కృతకు సంబంధించిన ఛందస్సులు అన్నట్టు. తేటగీతి, ఆట విలది, సీసము, కందము ఇవన్నీ కూడా తెలుగు, అచ్చ తెలుగు. అర్థమవుతుందా? ఇది ఉండదు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 గణ ధాతుసే కర్త ఏవం కర్మమే అచ్ ప్రత్యయ గణ శబ్ద నిష్పన్న హోతా హై. గణ కా అర్థ సమూహ హోతా హై. సమూహలో 3 ఉంటేనే సమూహం అంటారు. బహువచనం మనం సంస్కృతంలో చూడండి, ద్వివచనం ఉంది, బహువచనం ఉంది. 2 ఉంటే దాన్ని బహు అన్నారు. సంస్కృత నియమం అది. 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడే దాన్ని బహు అంటారు. బహు ఉన్నప్పుడే అది గణం అవుతుంది.
तो गण का अर्थ समूह होता है, किंतु यहाँ పద్యపాద ఘటక అక్షర త్రయ సముదాయకు గణ कहते हैं. ఇది మీరు నోట్ చేసుకోవాలి. అక్షర త్రయ సముదాయకు గణ कहते हैं. అయితే ఇది మళ్ళీ తెలుగులో వర్తించదు. కాబట్టి తెలుగు మాతృభాష వాళ్ళు సందేహము ఉంటది కాబట్టి నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాను. తెలుగు మాతృభాషలో తేటగీతి, ఆటవిలది ఒక్కొక్కటి 4 వర్ణాల సమూహం ఉంది, ఒకటి 2 వర్ణాల సమూహం ఉంది. దాన్ని దీంట్లో మీరు చూడకండి. సంస్కృతంలో ఏంటి, అక్షరత్రయ సముదాయ్ ఇన్నే గణం. ఇప్పుడు మనం ఇందాక శార్దూలంలో చేసాం కదా, మగణం అంటే 3 వర్ణాల సముదాయం కదా. ఏదైనా 3 వర్ణాల సముదాయానికి గణము అని అంటాం. ఇది సంస్కృతంలో. కాబట్టి మీరు మళ్ళీ తెలుగును దీంట్లో అన్వయించుకోకండి. ఛందస్ శాస్త్రమే ప్రాయ 8 గణ హోతే హై. మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం కదా, యమాత రాజభానస. అయితే ఇక్కడ శ్లోకంలో ఏంది, మ్యస్త జభ్న జభ్న గైర్ దశభిరక్షరైః సమస్తం వాంగ్మయం వ్యాప్తం త్రైలోక్యం ఇవ విష్ణునా. విష్ణు ఏ విధంగా వ్యాపకుడు అంటే, పరమాత్మను విష్ణు అంటాం కదా వ్యాపకుడు అని, ఆ విధంగా ఈ 8 గణాలు ఏవైతే దశకం అంటే గురులఘు, అయితే వీటితోటి సమస్త ఛందశాస్త్రం వ్యాప్తమై ఉంది. మనం ఆ రోజు కూడా అదే అనుకున్నాం. సరిగమ పదని మీద సంగీత శాస్త్రం ఏ విధంగా ఆధారపడి ఉందో, మగణం, యగణం, రగణం, సగణం, తగణం, జగణం, భగణం, మళ్ళీ నగణం, ఈ 8 గణాలు ఒక గురువు ఒక లఘు 10 అయినాయి కదా. 8 గణాలు ఒక గురువు లఘువులైంది. మనం గణం కూడా చేయలేం కదా. గురువు లఘువు లేకుండా మనం గణము కూడా చేయలేం. గణం చేయాలంటే అది గురువా లఘువా మనము దాన్ని గుర్తించిన తర్వాతనే 3 వర్ణాలకు ఒక గణం చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ మగణము, యగణము, రగణము, సగణము, తగణము, జగణము, భగణము, నగణము, ఇవన్నీ 8 గణాలైనవి. మీరు యమాత రాజభానస అనండి, ఈ విధంగా అయినా అనండి, ఏ విధంగా అయినా కూడా మీకు అదే 8. ఎట్లా లెక్కించినా అదే 8. మళ్ళీ యగణంకి ఏ లక్షణం ఉందో మనం యమాత రాజభానస వేసుకున్న అదే విధంగా ఒకరు ఇంకొక రకంగా చెప్పారు, నేను చెప్తాను. ఏంటిది మయరత నభజస, ఇది మయరత అన్నారు. ఇది నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇదేనా మయరత అలా చెప్పినవి ఉన్నాయి. నభజస ఇంకోటి ఏమైనా ఉందా? అలా కాదు. గురువు, ఇవి గురువు, ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. అంతే అంతే, అవును. ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, ఆ విధంగా కూడా లెక్కించేవాళ్ళు. కరెక్ట్. తర్వాత మగణము, నగణం చివర్లో పెట్టి, అర్థమైందా? అలా లెక్కించేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎలా లెక్కించినా కూడా మీకు వచ్చేది ఫిగర్ యమాత రాజభానస తోటి. అంటే నాకు అది అనుకూలం కాబట్టి నేను అలా చేసుకున్నాను, మీకు అనుకూలం ఉన్నట్టుగా మీరు చేసుకున్నారు. సరే సరే. ఇప్పుడు అర్థమైంది కదా. గణము అంటే సంస్కృతంలో 3 వర్ణాల సముదాయాన్ని గణం అంటారు. మళ్ళీ మీరు మనసులో సందేహించకండి, ఎందుకంటే తెలుగులో తేటగీతి, ఆటవిలది, కందము, సీసము, ఇందులో 2 వర్ణాలకు కూడా సముదాయమే గణం అంటారు, 4 వర్ణాలకు కూడా సముదాయం అంటారు. నేను హిందీలో చూసినా కూడా హిందీలో మాత్రిక్ ఛంద్ ఉంది, వర్ణిక్ ఛంద్ ఉంది, కానీ ఈ 2 వర్ణాలకు లేదు అక్కడ. మాత్రిక్ ఛంద్ మాత్రలను లెక్కిస్తాం, దోహ 11, 13 ఉంది అట్లా. ఆ విధంగా దీంట్లో మనకు సంస్కృతం కూడా ఆర్య ఛంద్ ఒకటి ఉందో ఉదాహరణకి, అది కూడా మాత్రికే లెక్కిస్తాం. కాళిదాసు ఉపయోగించారు మాత్రిక్ ఛంద్. అయితే ఇది మనం తెలుసుకుంటే మనకు సందేహ నివృత్తి అవుతుందని చెప్పడం జరిగింది మీకు. ఈ 10 అంటే గురువు లఘువు ఉంటేనే మనము ఇవన్నీ గణాలు లెక్కిస్తాం కాబట్టి గురువు లఘువు కూడా మొత్తం 10 ఉండాలని చెప్పాడు. దశభిరక్షరై
మా య ర త మెరస్త అన్నప్పుడు మగణం యగణం రగణం తగణం. తర్వాత జగణం జభ్న అంతే కదా, జగనం భగణం నగణం. అర్థమైందా? ఇవి 8 గణాలు. గైర్లా అంటే గురువు లఘువు. గైర్లా అంటే ఒక గురువు ఒక లఘువు. ఇది సంస్కృత ఛందస్సు లక్షణం. అర్థమైందా అమ్మా? దీని తర్వాత నేను ఇంకొకటి వేరేది పెట్టాను కదా, సింహ వ్యాకరణస్య ఒకటి, ఇంకొకటి 2 శ్లోకాలు పెట్టాను. శార్దుల విక్రీ అక్షరం కే చిహ్న. ఇవి చూడండి, అక్షరం కి చిహ్న. ఇప్పుడు మగణం నగణం ఈ రకంగా కూడా లెక్కిస్తారు. మగణం నగణం. ఇక కొంతమంది ఎట్లా అంటే ఇది ఈ పద్ధతి వేరుంది, ఈ పద్ధతి వేరుంది. ఒకరేంటంటే ఇప్పుడు గురువు, ఆది గురువు, మధ్య గురువు. మధ్య గురువు అంటే అదేంటి, ఆది గురువు భగణమైంది. భజ భజస భజస భజస. ఆ తర్వాత ఇంకా 6 లెక్కించండి. యరత. ఆ రకంగా. ఎందుకంటే ఆది మధ్య గురువులు అంటే మిగతా, ఆది మధ్య గురువులు అంటే మిగతా లఘువులు, ఆది మధ్య లఘువులు అంటే మిగతా గురువులు. అంటే ఎవరికి ఏ రకంగా సునాయాసంగా ఉందో అది చేసుకుంటారు. నేను మొదటి నుంచి లెక్కించుకున్నది ఇదే విధంగా కాబట్టి నేను యమాత రాజభానసతోనే ఫాలో అవుతాను. మీకు ఏది అనుకూలం ఉంటే అది చేసుకున్నామా. కాకపోతే యగణం మీరు ఏ రకంగా మార్చినా యగణంలో అదే విధంగా ఉంటాయి. మగణంలో 3 గురువులే. మీరు ఈ రకంగా మార్చుకున్న, ఏ రకంగా మార్చుకున్న, మగణం అంటే 3 గురువులే, నగణం అంటే 3 లఘువులు. భగణం అంటే మొదటి ఆది గురువు, మిగతా లఘువులు. యగణం అంటే ఆది లఘువు, తర్వాత 2 గురువులు. జగణం అంటే లఘోర్ మధ్య గురువు. రగణం అంటే గురోహ మధ్య లఘు. ఈ రకంగా కూడా సులభం. సగణం అంటే లఘోహ అనంతరం గురు. తగణం గురోహ అనంతరం. ఈ రకంగా చూసుకున్నా మనకు సులభం. మనకు ఏ విధంగా మెమొరీలో ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మన శ్లోకానికి వద్దామా మరి? ఇప్పుడు ఇక్కడ ఇది రాసుకుంటే బెటరా? ఇవి పంపిస్తారు. ఉన్నది మన గ్రూప్ లో పెట్టేసిండ్రు బహించి. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ మీరు రాసుకోండి. అది చాలా పెద్దగా ఉంది ఛందస్సు. కాకపోతే ఇప్పుడు మనకు భర్తృహరి నీతి శ్లోకాలు కానీ, అది కాళిదాసు కుమార సంభవము, శకుంతల, అభిజ్ఞాన శాకుంతలము, శివరాజ విజయము, ఇలాంటి చదవాలనుకుంటే మనకి ఛందశాస్త్రం తెలియాలి. అమ్మా, ఇది మాతృక్ ఛందస్సు ఎవరు వాడారని చెప్పారు మీరు ఇంతకు ముందు? ఏదండి మాతృక ఛందస్సు? కాళిదాసు కవి. కాళిదాసు వాడారు. ఆర్య ఛంద అంటారు. అర్థోహి కన్యా శకుంతలను వర్ణిస్తుంటాడు అన్నట్టు. శకుంతలను వర్ణిస్తుంటాడు. అది ఆర్య ఛంద. ఆర్య ఛందు మీకు వర్ణిక్ ఛంద అర్థం. ఇది వర్ణిక్ ఛంద అంటే వర్ణాలని, దాంట్లో గురువైన ఒక వర్ణం అంటున్నాం, లఘువైన ఒక వర్ణం అంటున్నాం. కాబట్టి అదేంటి, ఇదేంటి వర్ణిక్ ఛంద. మాత్రలే గురువుని రెండు మాత్రలుగా, లఘువుని ఒక మాత్రగా. అది మీకు ఇంతకు ముందు కూడా కొంచెం ఉదాహరణ చెప్పాను. అయితే మీకు ఒక 2-3 వర్ణిక్ ఛంద్కి సంబంధించి చెప్పిన తర్వాత మళ్ళీ నేను మాతృక్ ఛంద్ చెప్తాను. మళ్ళీ ఇంకొక భేదం కూడా. ఇప్పుడు జాతులు ఉపజాతులు అంటే వృత్తము, జాతులు, ఉపజాతులు తెలుగులో. సంస్కృతంలో వృత్తము జాతి, ఉపజాతులు లేవన్నమాట. ఉపజాతి ఉంది. ఉపజాతిని ఏమంటున్నాడంటే రెండు ఛందస్సుల సమ్మిశ్రణమే ఉపజాతి. ఉదాహరణకు ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర అని ఉంది.
ఇంద్రవజ్రలో గురువుతో స్టార్ట్ అవుతుంది, గణం చేంజ్ అవుతుంది. అవును ఉపేంద్ర వజ్రలో కూడా అదేంటి, ఉపేంద్ర వజ్రలో ఆ ఇది ఇంద్రవజ్ర తత జ అవుతుంది, ఇదేమో జత జ అవుతుంది. అయితే ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్ర సమ్మిశ్రణం ఏదైతుందో అదే ఉపజాతి. ఉపజాతికి విడిగా లేదు. ఇప్పుడు తెలుగులోకి వచ్చేసరికి ఉపజాతిలో ఆట వెలది తేట గీతి వస్తుంది. వచ్చింది. అవును ఆట వెలది తేట గీతి వస్తుంది. అవును జాతిలో సీసం వస్తుంది. జాతిలో సీసం వస్తుంది. కాబట్టి ఒక భాషను కంద సీసము కూడా ఉపజాతిలో వస్తుంది. జాతి పద్యాల కందము ద్విపద, కందము ద్విపద. అర్థమైందమ్మా? అర్థమైందని. అయితే మీకు ఏ రకంగా అనుకూలం ఉంటే ఆ 8 గణాలు ఉన్నాయి కదా, ఆ రకంగా విభజించుకోండి కదా, దానికి ఉండే లక్షణం సమానం ఉంటుంది. మీకు యమాత రాజభానస వేసుకుంటే ఈజీగా ఉంటుందా, లేకపోతే ఆది మధ్య అంత్య గురువులు ఆది మధ్య అంత లఘువులు అట్లా చేసుకుంటే మీకు అనుకూలం ఉంటుంది. ఎట్లా అనుకున్నా మొత్తానికైతే దాంట్లో ఉండే లక్షణం అదే విధంగా ఉంటది. ఎగణం అంటే ఎగణమే, మగణం అంటే మగణం. అర్థమైందండి? ఇక మీరు తెలుగును దీంట్లో పోల్చుకోకండి, ఇందులో తీసుకొచ్చుకోకండి. తెలుగుది మీకు ఒకవేళ అభిరుచి ఉంటే తర్వాత ఈ సంస్కృతమైన తర్వాత చూద్దాం. ఇప్పుడు మాత్రం మనం శార్దూల విక్రీడితం తెలుగులో ఉంది, సంస్కృతంలో ఉంది. శార్దూల విక్రీడ ఛందస్సు సంస్కృతం నుండి నేరుగా తీసుకోబడ్డది. మస జస తతగా సంస్కృతంలో అయినంతే, తెలుగులో అయినా అంతే. ఇక్కడ చూడండి, భోగే రోగ భయ, ఈ శార్దూల లక్షణం చెప్పిందా అండి నేను? శార్దూల లక్షణం చెప్పలేదు. నీకు కవిత ఒకసారి దాంట్లో షేర్ చేస్తే చేసినావా? ఓకే పంపిస్తా. శార్దూల లక్షణం నా దాంట్లో ఉందా? నేను ఫోటో తీసుకో. ఓకే ఓకే ఇది వృత్తం ఇవన్నీ నా దాంట్లో ఉన్నట్టున్నాయి. కట్ అయినా లేదు, నేనే అది తీసేసిన, నువ్వు పంపించిన తర్వాత షేర్ చేద్దామని. ఓకే, పంపించాను, రాలేదా? అవునా? అయితే చూడలేదు ఇంకా. ఓకే షేర్ చేస్తున్నా. ఇప్పుడు అనుష్ఠుప్ ఛందస్తో మొదలు పెడతామా, మనం ఇక్కడ చూడండి. శార్దూలంతో మొదలు పెడతాం? శార్దూలం అండి. అనుష్ఠుప్ ఎందుకంటే గణ విభజన లేదు అనుష్ఠుప్ లో. అనుష్ఠుప్ లో ఆహా. ఓన్లీ వర్ణాల సంఖ్యని, ఎందుకంటే ఇవి వైదిక ఛందస్సులో ప్రముఖమైనది గ ఉ బ్రి పన్ త్రి జ చాలా ఉన్నాయి, 21 రకాలు ఉన్నాయి. కాకపోతే దాంట్లో ప్రముఖంగా వాడిన ఛందస్సులు వచ్చినాయి, మాటి మాటికి వచ్చినాయి, 7గా చెప్తారు. గాయత్రి ఛందస్సు, అనుష్ఠుప్, తర్వాత ఉష్ణిక్, గాయత్రి తర్వాత ఉష్ణిక్, ఉష్ణిక్ తర్వాత అనుష్ఠుప్, అనుష్ఠుప్ తర్వాత బృహతి, పంక్తి, తర్వాత త్రిష్టుప్, జగతి. అర్థమైందా అండి? ఇప్పుడు మాకు ఏంటంటే భగవద్గీత గాని మహాభారతం భగవద్గీతలు అనుష్ఠుప్ మొదలు పెట్టమంటారా మీకు? అనుష్ఠుప్ లో బాగా యూస్ఫుల్ అవుతుంది. అయితే అనుష్ఠుప్ నేను ఇప్పుడు ఫోటో పెడుతుంది. ఓకే అనుష్ఠుప్ లో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవాః మామకః పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. ఇది ఉంది కదా. తర్వాత దీర్ఘం ఉండాలనుకుంటే మామకాహ పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ.
అవునమ్మా. నేను చదివింది గీతా కాన్వెంట్ లో ఉండే, అప్పుడు కంఠస్థం ఉండేవి అవి. అదే అదే. గీత నేర్పించేవాడు మాకు. అనుష్టుప్ అవును. నేను చూసి ఉమ్. పెడతాను, ఎందుకంటే అక్కడక్కడ రాసింది. ఈశావాస్యం ఇదం సర్వం, ఇది ఈశ ఉపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. యజుర్వేదం. ఇది యజుర్వేదం పెట్టాలి ఇప్పుడు. పెట్టనా? యజుర్వేదం పెట్టండి పెట్టండి పెట్టండి, అది చాలా ముఖ్యమైన శ్లోకం అది. ఓకే ఓకే. ఇది నేను పెడతా. యా, అదే బహించదు చూసే లోపల నేను ఇది యజుర్వేదం తీసి పెడతా. నీ దగ్గర ఉందా కవిత? లేదు, ఆన్లైన్ లోనే అదే చూస్తాను. నా దగ్గర ఉంది, పెడతాను. ఓ ఉందా? అయితే పెట్టేసాను మేడం. యా, చాలా ఉన్నాయండి అనుష్టుపులో. ఉమ్. అనుష్టుప్లో ఇప్పుడు రామాయణము, మహాభారతము, భగవద్గీత ఇవన్నీ కూడా అనుష్టుప్లో రాయబడి. విష్ణు సహస్రనామం, ఆ, లలితా సహస్రనామం కూడా అనుకుంటా. మీరు వెతుకుతే చాలా దొరుకుతాయి. మీకు వచ్చిందా అండి ఇది? రాలేదు ఇంకా. ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు లేదమ్మా, వచ్చింది రాలేదే. వచ్చిందమ్మా. మళ్ళీ నాకు రాలేదు. మనకి ఇప్పుడు అమ్మగారు షేర్ పెడతారు. షేర్ చేస్తున్నా. అదే అదే అది ఒకరి నుంచి ఒకరికి రావాలి. ఓకే, ఇప్పుడు వచ్చింది, యజుర్వేదంది. వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధ కస్య స్విద్ధనం. ఇది మంత్రం, ఇది వేద మంత్రం. యజుర్వేదంలో 40 అధ్యాయంలో వేద మంత్రం, మంత్రంలో ఉంది. అయితే ఇక్కడ లౌకిక అనుష్టుప్కి వైదిక అనుష్టుప్కి తేడా ఏంటంటే, వైదిక అనుష్టుప్లనేమో దాంట్లో ఒక నియమము అంతగా పట్టించుకోలేదు. లౌకిక అనుష్టుప్లనేమో 5 ప్రతి పాదంలో 5వది లఘు, 6వది గురువు, 7వది ప్రథమ తృతీయ గురువు, ద్వితీయ చతుర్థ. అది నేను లౌకిక శ్లోకం వచ్చినప్పుడు మీకు చెప్తాను, సరే? అలాగే. ఇప్పుడు చూడండి, ఈ ఈశావాస్యం ఇదం సర్వం, ఇక్కడ మీరు కౌంట్ చేయండి సర్వం వరకు ఎన్ని ఉన్నాయి? 8. అంటే అనుష్టుప్ ఛంద్లో 4 పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలు? అనుష్టుప్ ఛంద్కి 4 పాదాలు, ప్రతి పాదంలో 8 వర్ణాలు. ఇది అనుష్టుప్. ఇంతే, అంతకంటే ఎక్కువ దీనికి చెప్పలేదు. గాయత్రి ఛంద్లో 3 పాదాలు, 3 పాదాలలో 8 వర్ణాలు, 24 అక్షరాలు. అయితే గాయత్రి కంటే 4 వర్ణాలు ఉష్ణిక్ లో ఉంటాయి, ఉష్ణిక్ కంటే 4 వర్ణాలు ఎక్కువగా అనుష్టుప్ లో ఉంటుంది. అయితే ఈ వీటిలో ఈ ఛంద విభజన చేసినప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఇవి 32 అక్షరాలు కదండి. అవును. ఒక పాదానికి 8 వర్ణాల చొప్పున 4 పాదాలు అంటే 32 అక్షరాలు, 32 వర్ణాలు. 32 వర్ణాలు అయినప్పుడు దాంట్లో ఒక్కొక్కసారి ఒక శ్లోకం గాని మంత్రంలో గాని ఒకటి తక్కువ, ఒక మంత్రంలో తక్కువ కూడా రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు కొన్ని సందర్భాలు. ఇక్కడ కింద చూడండి, కుర్వన్నేవ కర్మాణిలో భురిగ్ అనుష్టుప్. భురిగ్ అంటే ఒక వర్ణం ఎక్కువ, నిశ్రిత్ అంటే ఒకటి తక్కువ. ఇప్పుడు 32 వర్ణాలు ఉన్నాయి కదమ్మా ఇందులో. ఈశావాసి ఈ మంత్రంలో 32 వర్ణాలకి ఒక వర్ణము తక్కువ ఉన్నా అది నిశ్రిత్ అవుతుంది, నిశ్రిత్ అనుష్టుప్ అంటారు. అప్పుడు అది ఎస్తు సర్వాణి భూతాన్ని నేను పెట్టలేదు దీంట్లో, ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్నేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విచికిత్సతి. ఇది ఉంది కదా, ఒక వర్ణం తక్కువ ఉంది, తక్కువ ఉంటే దాన్ని నిశ్రిత్ అంటూ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఛందస్సులో కూడా, వైదిక ఛందస్సులో నిశ్రిత్ చాకృత్వము నాలో ఈకి మాత్ర హ్రస్వ ఈకి నిశ్రిత్. నిశ్రిత్ అంటే ఒకటి తక్కువ, భూరి కంటే ఒకటి ఎక్కువ.
అంటే ఒకటే ఒక్క వర్ణం ఎక్కువ. తక్కువ, ఇవి 4 పాదాలు -1 వైదిక. ఇది. ఇది ఆ, +1 ఒకవేళ 2 తక్కువ అయితే అది విరాట్. విరాట్. ఓహో విరాట్ 2 ఎక్కువ అయితే అది స్వరాట్. -2 స్వరాట్. స్వరాట్కి ఆ, +2. ఇది కూడా పంపిస్తాను మీకు. ఉమ్. ఇది కూడా పంపిస్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. వైదిక ఛందస్సులో 21 రకాలు మన కవిత గారు పంపిస్తారు మీకు. పంపిస్తారు. దాంట్లో 21 దాంట్లో ప్రముఖంగా ఈ 7లో 7 కాదు, ఏ దానికైనా ఒకటి తక్కువ అన్నప్పుడు నిశ్చిత, ఒకటి ఎక్కువ అంటే భురిక్, తర్వాత 2 తక్కువైతే విరాట్, 2 ఎక్కువైతే స్వరాట్. భూరిక్, వర్ణాలు నిశ్చిత్, విరాట్, స్వరాట్. విరాట్ స్వరాట్. ఇది మీకు అర్థమైందమ్మా? అర్థమైందమ్మా. ఇది నిశ్చిత్ రికారు అక్కడ దానికి. రిత్వం అండి, నిశ్చిత్. ఓకే. రిత్వం మనము తెలుగులో రుత్వం అంటాము, సంస్కృతంలో రిత్వం రు ఉండదు, రీ ఉండదు. అయితే ఇక్కడ మీరు వర్ణాలు లెక్కించండి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య సిద్ధనం. గురువుల లఘువులు కూడా చెయ్యండి. ఇది అనుష్టుప్ లో ఒకటి అక్షరం తగ్గితే ఒక అక్షరం పెరిగితే కదా ఈ పేర్లు. ఒక అక్షరం పెరిగినప్పుడు ఏముంటది, తగ్గినప్పుడు ఏముంటది చెప్పండి. అనుష్టుప్ లోనే. ఓకే. తగ్గినప్పుడేమో నిశ్చిత్, పెరిగినప్పుడు భురిగ్. ఇవి శ్లోకాలు కూడా కొన్ని పెడుతున్నాయండి. ఎక్కడుంది అది? వస్తలేదు, నాకు కనిపిస్తలేదు. ఇది ఏది? అది భురిగ్ది. ఓకే, దీంట్లో వచ్చింది. ఓకే, వచ్చిందా? అది రివర్స్ ఉన్నట్టుందా? ఓకే, పైన రివర్స్ కూడా, ఎందుకంటే భూరికి అవి పెట్టలేదు కాబట్టి ఓకే. మళ్ళీ నీకు షేర్ చేయమని చేస్తాను. రివర్సులు ఉన్నది. రివర్స్ లో ఉన్నది తెలియట్లేదు. ఇప్పుడు నేను పెడుతున్నా. డిస్ప్లే అవుతుంది కదా ఒకటి, బాగానే బురిగ్ అనుష్టుప్ అని డిస్ప్లే అవుతుంది. ఇది ఉష్ణిక్, అది పైన కూడా ఉంది కదా, అట్లనే సేమ్ అదే రాసినట్టున్నారు కదా. పైన నేను రెండు రాయలేదు, పక్కన రాసిన కింద. అవి కింద ఉంది. అవును కదా. అవునవును. ఇప్పుడు వేరేది మనం ఇప్పుడు మీరు శ్లోకాలు చూడండి. శ్లోకాలు ఇప్పుడు ఈశావాస్యం ఫోటో తీసుకున్నారా ఎవరైనా? ఇవన్నీ గ్రూప్ లో వస్తాయి కదా, మళ్ళీ ఫోటోలు ఇవన్నీ ఎందుకు, గ్రూప్ లో ఉంటాయి కదా. ఇది ఒకటి ఇక్కడ మనం దీంట్లో రాసింది రాదు. ఓకే ఓకే, సరే. గ్రూప్ లో పెట్టేయండి అమ్మా మనం, ఎందుకంటే ఇప్పుడు ఈ రాసుకోవడానికి సరిపోతుంది టైం అంతా. స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోమంటున్నా. అందుకే జస్ట్ ఇవి మనం ఇది రాసింది ఉంది కదా. అంటే ఇప్పుడు మనము ఛందస్సు లక్షణం చెప్పిన తర్వాత మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. 32కు అన్నారు కదా, 33 కనిపిస్తున్నాయి ఏంటి, 31 కనిపిస్తుంది, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ముందే పరిచయం ఇస్తుంది. అది మంచి నిర్ణయమే, మంచి నిర్ణయం. ఒక వర్ణం ఎక్కువ ఉంది కాబట్టి భూరిక్ వస్తుంది. ఒక వర్ణం భూరిక్. -1 విరాట్ స్వరాట్. ఓకే, ఇది తీసేస్తున్నా. అయితే ఇప్పుడు మనం కొత్త ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మీకు శ్లోకాలు కూడా పంపానండి. మామకాహ మామకా ఇక్కడ సంధి చేస్తే కూడా విసర్గ లుప్తం అవుతుంది. విసర్గ మామకాహ పాండవశ్చైవ, అక్కడ సంధి చేస్తే మామకాహ పాండవశ్చైవ ఉండదు. అప్సైడ్ డౌన్ ఉంది. ఓహో, అది సంధి చేసినప్పుడు దీర్ఘం ఉండదు అనమాట. దీర్ఘం ఉంటదండి, విసర్గ కనబడదు, విసర్గ లుప్తం. అవును, దీర్ఘమే ఉంటది. మాకు బుక్స్ లో అంతా దీర్ఘమే ఉంది. అది అదే మామకా పాండవశ్చైవ, మామకాహ, కానీ అక్కడ సంధి కాబట్టి మామకా పాండవశ్చైవ. విసర్గ ఉన్నది గురువే, విసర్గ లేకపోయినా గురువే.
ఉమ్. ఎందుకంటే దీర్ఘం ఉంది కదండి. అంటే అవును. దీర్ఘం తీసేసి విసర్గలు పెడతారు కదా అక్కడ పాదం. లేదు దీర్ఘం 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 అంటే దీర్ఘయుక్త విసర్గమేనండి. అక్కడ పాదం కంప్లీట్ మామకాహ అయినప్పుడు తర్వాత పా వచ్చింది కదా, సంధి జరిగి మామకాహ పాండవశ్చైవ అది పాండవశ్చైవ అంటే ఎండ్ అవును. ఆఫ్ ది పాదం నేను చెప్పేది. ఎండ్ ఆఫ్ ది పాదానికి దీర్ఘం ఒక్కోసారి కొన్ని బుక్స్ లో దీర్ఘం ఉంటది. అదే సరి శుద్ధం అండి, అదే శుద్ధం. మామక ఎందుకు శుద్ధం అంటే అక్కడ సంధి అయింది. మామక తర్వాత పవర్గం వచ్చింది కదా, విసర్గ గుప్తమయ్యి మామక పాండవశ్చైవ అని చదువుతాం. కవర్గము పవర్గము రెండు వస్తే అప్పుడు ఆ విసర్గ లుప్తం అవుతుంది అన్నట్టు కదా. లుప్త దానికి ఉంది సంధి నియమం. నాకు ఇప్పుడు అవును. సందర్భంలో నేను చెప్పలేను కానీ సంధి నియమం ఉంది. అవును. అప్పుడేంటి విసర్గ లుప్తం అవుతుంది. విసర్గ లుప్తమై మనం చదవడంలో కూడా మామక పాండవశ్చైవ అని చదువుతాం. అయితే ఇక్కడ అది మనకు వైదిక ఛందస్సులో ఈ నియమం ఏదైతే నేను చెప్తున్నానో మీకు అనుష్ఠుప్ లో, లౌకిక అనుష్ఠుప్ లో ఒక నియమం ఉంది. లౌకిక అనుష్ఠుప్ లో ఇదేనా నియమాలు కాదు, ఇవేనా? లౌకిక అనుష్ఠుప్ లో శ్లోకే అది ఒక శ్లోకం ఉంది, నేను మీకు అది పెట్టలేదు ఎందుకంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే వచ్చింది ఇక్కడ. వచ్చింది కానీ అక్కడ నేను శ్లోకంలో అది ఆ నియమం పెట్టలే కదా. ఓకే ఓకే. శ్లోకే షష్ఠమం గురుజ్యేయం సర్వత్ర లఘు పంచమం द्विचतुष्पादयोः ह्रस्वं सप्तमं दीर्घमन्ययोः. अनुष्टुप के प्रत्येक चरण में 8 అక్షర ఇది ఒకటి పెట్టేస్తే మీకు స్పష్టమైపోతుంది. పూర్తిగా దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు మాతా శత్రు పితా వైర అనుష్టుప్లనే కవిత. అవును అవును. ఇది ఒకటి మీకు, ఎందుకంటే మళ్ళీ వారం దాకా చదువుకోవాలి కాబట్టి. పీడిఎఫ్ ఉందా భగవద్గీత? నా దగ్గర పీడిఎఫ్ లేదు కానీ ఆన్లైన్ లో చూస్తే అది మనం అది ఓపెన్ చేయొచ్చు కదా. అదే ఇది ఒకటి మీకు సెండ్ చేస్తే ఇంకా మొత్తం క్లియర్ అయిపోతుంది. వచ్చిందమ్మా ఇప్పుడు వస్తున్నాయి వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఇది ఏమండి, ఇప్పుడు మీరు సంస్కృత శ్లోకం అక్కడ డిస్ప్లే అయింది, అది బాగా నీట్ గా ఉంది, డిస్ప్లే బాగుంది. ఆ శ్లోకం చదువుకోవటానికి ఖాళీగా పెట్టారు, బాగుంది. ఏదంటున్నారండి? అదే అమ్మా, అదే అది చాలా బాగుంది. సెపరేట్ విడివిడిగా రాశారు, బాగుంది. ఓకే. సో ఇప్పుడు ఛందస్సు అనుష్ఠుప్ ఛందకి అనుష్ఠుప్ ఛంద్ ఇది లౌకిక అనుష్ఠుప్ కి వస్తుంది. ఎందుకు వైదికం రాలేదంటే నేను చేసి చూశాను, దాంట్లో అనుష్ఠుప్ చదివాను, దాంట్లో ఈ నియమం లేదు. 5వది తప్పనిసరి లఘు ఉండాలి, 6వది గురువు ఉండాలని వైదిక ఛందస్సులో లేదు. అదే మనము అది లౌకిక ఛందస్సు అంటే భగవద్గీత గాని, తర్వాత రామాయణం గాని, మహాభారతం, విష్ణు సహస్రనామాలు ఏవైనా అవి తీసుకున్నప్పుడు మీకు ఈ నియమం కనబడుతుంది. ఏంటి? శ్లోకే 4 పాదాః సంతి, అదైతే తెలుసు కదా శ్లోకంలో. అయితే దీనికి ఒక ఛంద లక్షణం ఉంది చూడండి. శ్లోకే షష్ఠం గురుజ్యేయం సర్వత్ర లఘు పంచమం ద్విచతుష్పాదయోః హ్రస్వం సప్తమం దీర్ఘమన్యయోః. శ్లోకంలో షష్ఠమం అంటే 6వ వర్ణము. షష్ఠం అంటే ఏంటి? 6వ వర్ణం. గురుజ్యేయం గురువే, అది గురువుగా భావించాలి, గురువే. సర్వత్ర లఘు పంచమం, లఘు ఏంటి? పంచమం 5వ వర్ణము. సర్వత్ర అంటే 4 పాదాలలో కూడా లఘు ఉంటుంది. 4 పాదాలు ఉన్నాయి కదండి, 4 పాదాలలో 6వ వర్ణమేమో గురు, 5వ వర్ణము లఘు. ద్విచతుష్పాదయోః హ్రస్వం సప్తమం,
ద్విచతుష్పాది అంటే రెండవ పాదము ప్లస్ నాలుగవ నాలుగవ. పాదంలో సప్తమ వర్ణం ఏంటి హ్రస్వం. హ్రస్వం. దీర్ఘం అన్యయం అంటే ద్విచతుష్పాద కాక అన్యయం ఏంటి ప్రథమ తృతీయ. ప్రథమ తృతీయ. దాంట్లో దీర్ఘం వస్తుంది. 7వ అక్షరం దీర్ఘం వస్తుంది. ఇక్కడ ఇది మాతా శత్రు పితా వైరి చూపించు. ఇక్కడ మాతా శత్రు పితా వైరి ఇక్కడ చూడు. మాతా శత్రు పితా వైరి. మిగతా ఇవి లఘు గురువులతోటి గణన లేదు. అది గురువు ఉండొచ్చు, లఘు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు గాక. కానీ ఐదవ వర్ణము లఘువే ఉండాలి, 6వ వర్ణము గురువే ఉండాలి, 7వది గురువు. 7వది ప్రథమ తృతీయ గురువు, ద్వితీయ చతుర్థి లఘు. ఇక్కడ అర్థమైందండి. ఇక్కడ 5వ వర్ణము లఘువు. తర్వాత అన్నింటిలో చూడండి 6వ వర్ణం మాతా శత్రు గురువు, ఒక 5 లఘువు. ఓకే, చెప్తా. ఇప్పుడు మాతా శత్రు పితా వైరి అన్నప్పుడు మాతా శత్రు ఉంది కదండి, 4 గురువుల తర్వాత లఘు వచ్చింది. ఏనబాలలో మధ్యలో ఒక లఘు వచ్చింది. వీటిని అసలే లెక్కించకూడదు. కేవలం 5వ వర్ణము, 6వ వర్ణము, 7వ వర్ణమే చూడాలి. అంతే. మిగతా వర్ణాలు లఘు గురువుతో సంబంధం లేదు. గురువు కావచ్చు, ఒక దగ్గర ఒక పాదంలో లఘు కావచ్చు, ఒక పాదంలో గురువు కావచ్చు. ఇక్కడ చూడండి పి అనే వర్ణము 5వ వర్ణం ఉంది చూడండి. మాతా శత్రు పిత పి అనేది 5వ వర్ణం ఉంది. 2వ పాదంలో నా బాలో ఒకటి, నా ఒకటి, బా ఒకటి, 4 వర్ణాల తర్వాత 5 నా వచ్చింది, లఘు వచ్చింది. తర్వాత సభ వర్ణం లఘు 5వది. ఆ తర్వాత బా 5వ వర్ణం లఘు. 5వ వర్ణం అన్నింటిలో కూడా సర్వత్ర అని చెప్పాడు కదా, సర్వత్ర లఘు పంచమం వచ్చింది. 4 లఘువే ఉంది, 5వ లఘు. తర్వాత 6వ వర్ణం చూడండి. 6 కూడా అన్ని గురువు ఉన్నాయి. 6లో మీరు గమనించండి, తా దీర్ఘం గురువు, తర్వాత పా దీర్ఘం గురువు, భా దీర్ఘం గురువు, పో దీర్ఘం గురువు వచ్చిందా. తర్వాత సప్తమంలో మాత్రము అదేంటి ప్రథమ తృతీయ గురు చూడండి. వై మా మధ్య గురువు అయింది. ఎందుకు? సంయుక్తాక్షరం పక్కన ఉంది కాబట్టి. తర్వాత ద్వితీయ చతుష్పాదయో అని చెప్పాడు కదా, ద్విచతుష్పాదయో. చూడండి ఠీ లఘు అయింది. తర్వాత యా లఘు అయింది. అయితే ఇది నేను చేశాను. మీరు ఒక